ఆల్రెడీ మీరు చూసారు, నిన్న బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే టాప్ 5 కాదు 6లో కూడా లేను. సో ఎనీవే, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగండి, నాగప్రశాంత్ మాట్లాడిన ఫుల్ వీడియో ఉంది. కాకపోతే ఆ వీడియో కింద మన బిందు గారు నాగా అని హార్ట్ సింబల్ పెట్టి ఏ చిలిపి అనే ఎమోజీ పెట్టిరు. అసలు నాగప్రశాంత్ ఏం మాట్లాడిండు, అంతగా ఏముంది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. హలో అండి, మన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం, నమస్కారం. నేను మీ నాగా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని. సో ఆల్రెడీ మీరు చూసారు, నిన్న బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే టాప్ 5 కాదు 6లో కూడా లేను. సో ఎనీవే, మన బిగ్ బాస్ టీంకి ఎవరైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో, ఎన్నో లక్షల మంది అప్లై చేస్తే ఇక్కడ దాకా వచ్చారో, టాప్ 13 దాకా అయితే రావడం జరిగింది. సో చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు బిగ్ బాస్ టీం కూడా. నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, మీ అందరి ముందు నాకు బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చారు. నాకు చాలా పాజిటివ్ అయింది. బేసికల్ బిగ్ బాస్ లో పాజిటివ్ అవడం చాలా అరుదు, అలాంటిది నాకు చాలా మంచి స్టోరీ ఇచ్చారు. మీ అందరి అభిమానం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ బిగ్ బాస్ టీమ్. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి ప్రజలు ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పాజిటివ్ అవుతుంది, ఎంత మీరు రెస్పాండ్ అవుతారని. ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అదృష్టవంతుడిని, ఎక్కడో మూలలో ఉండేవాడిని, ఇక్కడికి వచ్చి మీ ఎదురుగా ఎంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ అందరికి ఒక్కొక్కరి పేరు పేరున స్వాగతం అండి. ఇట్ మీన్స్ లాట్ మీ 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 సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూసుకుంటే ఇప్పుడు మన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు గారు అండ్ అలాగే శ్రీముఖి గారు, వీళ్ళ ముగ్గురికి నా ద్రోణాచార్యులు. వీళ్ళంతా నాకు ఎంతో నేర్పించారు. పూసగుచ్చినట్టు అన్ని మంచి చెడు నేర్పించారు. వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను, చాలా ప్రోత్సహించారు. నా జర్నీని ఇంకా ఈజీగా చేశారు. తప్పుల్ని కరెక్ట్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ ఇలాంటి గురువులు దొరికినందుకు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్, కామనర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇంటికి వెళ్ళారో, ఐ మీన్ ఆ 6 అండ్ అలాగే ఎవరైతే బయట ఉన్నారో అందరు చాలా మంచి వాళ్ళు. పాపం ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నెగిటివ్ కమెంట్స్ అయితే కొంచెం పెట్టకండి. అందరు మన వాళ్ళే. చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, వినలేని, మనకు ఇంకా తెలియని ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా మంది అందరు ఫేస్ చేస్తున్నారు. సో ఎవరి కష్టం వాళ్ళది, కష్టపడే వచ్చారు. సో అందరి కష్టాన్ని మనం గుర్తిద్దాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్ ఏంటంటే, చాలా మంది ఎంతో మంది మెసేజ్లు చేస్తున్నారు. అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం మీకు తెలుసు కదా, అక్కడ దాకా వెళ్ళి కుంభస్థలాన్ని కొడదామనేది చిన్న ఆశ ఉండే. బట్ ఇక్కడ దాకా వచ్చాను, అసలు ఎంతో గర్వంగా ఉంది. బట్ ఈ పాజిటివ్ మెసేజ్ ఏదైతే మీరు పెడుతున్నారో, ప్రతి పోస్ట్కి మీరు కమెంట్లు పెడుతున్నారు. ఎంతో హ్యాపీగా ఉందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ కమెంట్స్ వల్ల నేను డిప్రెషన్లో ఉన్నా కూడా, బాధలో ఉన్నా కూడా, మీరు పెట్టే ఆ రెస్పాన్స్, అసలు ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటే, నా పేజ్లో కాదు ఏ పేజ్లో పోస్ట్ పెడుతున్నా కానీ ఎన్నో రీచ్ అసలు కమెంట్స్ పెడుతున్నారు. అసలు అది పేరు పేరు నా పాదాభి వందనాలు మీ అందరికీ. ఇట్ మీన్స్ లాట్ మీ. చాలా అదృష్టవంతుడిని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఆ బిగ్ బాస్ టీంకి, మీకు, మీ అందరికీ థ్యాంక్ యూ అండి, వందనాలు. ఇట్ మీన్స్ లాట్ మీ. మీరు నన్ను వెన్ను తట్టి సపోర్ట్ చేస్తున్నారు. సారీ, మీకోసం నేను గెలవలేకపోయాను, క్షమించండి. మీకోసం గెలుద్దాం అనుకున్నాను, నా వల్ల అవ్వలేదు, ప్రయత్నించాను. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. టేక్ కేర్, జాగ్రత్త. మీ నాగా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో చాలా జెన్యున్గా ఆడిండు, చాలా న్యాచురల్గా కనబడ్డాడు, న్యాచురల్ స్టార్ నాని లెక్క. బట్ ఆడియన్స్ ఓట్తో, ఇంకా జడ్జెస్ ఏదైతే జ్యూరీ పంపుతారో, సో వాళ్ళలో సెలెక్ట్ కాలేడు కాబట్టి ఏం కోపం పెట్టుకోకుండా, ఏది అలగకుండా మనకు వీడియో పెట్టిండి. ఇంకా దాంతోపాటు 6 ఎవరైతే హౌస్లో పెట్టుకోయారో వాళ్ళకు కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి అని అది ఇది చెప్పి కొంచెం ఎండ్ చేసేసిండు. చూద్దాం మరి వైల్డ్ కార్డ్గా బాయ్ని ఎంతమంది కోరుకుంటారు లోపలికి వెళ్ళాలి అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోకు హైప్ అని ఉంటుంది, ఆ హైప్ కొట్టుర్రి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా రోజుల నుంచి వీడియోస్ తీస్తలేను కాబట్టి రీచ్ కొంచెం డౌన్ అయింది. సో ఈ యొక్క సపోర్ట్ చేయండి. ఇంకా అగ్ని పరీక్షలో కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలబ్రిటీస్కి గట్టిగానే పోటీ ఇస్తున్నారు. నాకు ఎందుకో ఈ సీజన్ కామనర్ కొడతారేమో అనుకుంటున్నా, ఎందుకంటే చాలా గట్టిగా ఇస్తారు. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ గురించి మాట్లాడుకుంటే అది తర్వాత సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నాగప్రశాంత్ వైల్డ్ కార్డ్లో వెళ్ళాలా లేదా అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్.